అట్లా. సో, కలర్ విషయంలో నేను ఒక టిప్ చెప్తూ ఉంటాను ఎక్కువ మందికి. షోరూమ్ వాళ్ళు కలర్ అడుగుతారు. హ్మ్. దానికి వెనకాల 2 రీజన్స్ ఉంటాయి. ఒకటొచ్చేసి మీరు కలర్ చెప్పారంటే మీకు క్లారిటీ ఉంది. మీకు సీరియస్‌నెస్ ఉందని తెలిసిపోతది. కరెక్ట్. కలర్ వరకు ఆలోచించారంటే ఒక కార్ అనుకోని ఈ కలర్‌ని ఆలోచించారంటే మీకు క్లారిటీ ఉందని తెలిసిపోతుంది. వాడికి కూడా క్లారిటీ వస్తుంది ఫస్ట్ థింగ్. అవును. సెకండ్ థింగ్ వచ్చేసి ఆ కలర్ ఒకవేళ వాడి దగ్గర ఉంటే హ్మ్. హ్మ్. వాడేం చేస్తాడంటే సమ్‌టైమ్స్ దే ప్లే. కరెక్ట్. సార్ మీకు వైట్ కావాలా సార్? తెప్పిస్తాను సార్ అంటాడు. కానీ నిజంగా ఆడి దగ్గర వైట్ కలర్ ఆల్రెడీ 2 మంత్స్ నుంచి ఉంది ఆడి దగ్గర. కరెక్ట్. అవును. స్టాక్‌లో ఉంది. అవును. కానీ అక్కడ అవును. మీరేం చేయాలంటే క్లెవర్‌గాన మీరెప్పుడు కూడా 2 కలర్స్ చెప్పండి. ఓకే. ఒక్కటి హ్మ్. చెప్పండి. ఈ 2 అవును. నాకు పర్వాలేదు. హ్మ్. కానీ ఒకసారి కారు చూస్తే కూడా కొంచెం అర్థమవుతది అన్న టైప్‌లో అవును. ఏదో కొంచెం కన్‌ఫ్యూజ్ చేస్తూ చెప్పండి. అప్పుడేమవుద్దంటే వాడు ఏం చేస్తాడు అప్పుడు మీ రెండిట్లో ఒకదాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం మొదలుపెడతాడు. కరెక్ట్. అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఇది ఆల్రెడీ కలర్ ఉంది. అవును. సో, అవును. దాని మీద మీరు నెగోషియేట్ చేయొచ్చు. అప్పుడేం చెప్తారంటే నాకు ఈ కలర్ ఓకే కానీ మా ఆవిడకి నచ్చదు. మా వైఫ్‌కి నచ్చదేమో అని చెప్పండి ఫిట్టింగ్. అలా పెడితే ఏమవుద్దంటే వాడు అల్టిమేట్‌గా మీకు అమ్మాలనుకుంటాడు. మీకు ఓకే కలరు. అవును. కాబట్టి మంచి డిస్కౌంట్ తీసుకోండి. అదొక